వాళ్ళు అడుక్కు తినే పొజిషన్లు ఉంటే నువ్వు ఇండస్ట్రీకి తీసుకొచ్చావు, పైకి తీసుకొచ్చావు, అవకాశాలు ఇచ్చావు. వాళ్ళిద్దరూ నీ సామాజిక వర్గం స్పష్టంగా చెప్పావు. వాడు బంధువు అవుతాడని చెప్పావు, వాడు ఆత్మబంధువు అవుతావని చెప్పావు. అలాంటి వాళ్ళకి నువ్వు అన్నం పెడితే ఎందుకు నిన్ను బయటికి వెళ్ళి తిడుతున్నారు? ఏం తప్పు చేశావు? నిజంగా వాళ్ళు కృతజ్ఞతగా ఉండాలి కదా, ఎందుకు ఉంటల్లా? ఉండలేదు పో, ఎందుకు ఆవేశపడుతున్నావు ఇంకా అంటే వాళ్ళు నీ అవకాశాలు నేను పోగొట్టారా? ఇండస్ట్రీలో పోసాల కృష్ణమూర్తికి అవకాశాలు ఇవ్వద్దు, మేము పెద్ద డైరెక్టర్లు అయ్యాం, మా మాట మీరు వినండి అని నీ జీవితాన్ని నాశనం చేయబోయారా? నీ భవిష్యత్తుని ఏమన్నా రూయిన్ చేయబోయారా? కొత్తగా నా జగొట్టి ఉందా? ఈ వేషాలను ఎవడిచ్చాడు అంటే ఒకటి వల్ల ఇండస్ట్రీ ఉంటుందా? ఇప్పుడు నేను వెల్ సెటిల్డ్ కొత్తగా ఎన్ని 28 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, 28 ఏళ్ళ నుంచి ఎవడు జగొట్టాడా? ఇండస్ట్రీ మొత్తం నా వెనకే ఉందిగా. ఏ సంవత్సరం డిస్కార్డ్ కాలా, స్టిల్ చిన్నప్పుడు అంత బిజీగా ఉన్నాను, ఇప్పుడు అంతే బిజీగా ఉన్నా. ఇంకా చెడిపోయేదే ఉంది. ఇంకా చేతిలో 20-30 సినిమాలు ఉన్నాయి, 20-30 ఫిల్మ్స్ స్టిల్ ఇన్ మై హ్యాండ్. వెల్ సెటిల్డ్, బ్యాంకులో డబ్బు ఉంది, ఇల్లుండి, స్థలాలుండి, పొలాలుండి, రూపాయి అప్పు ప్రపంచంలో నాకు లేదు. రేపొద్దున తెలుగు ఇండస్ట్రీ పోసాను మళ్ళీ బ్యాన్ అన్నా ఇట్లా పీకి ఇంటికి ఆడ పడేసి ఇట్లా బతుకుతాం నేను నా భార్య బిడ్డలో బెంచిగారు కొనుక్కొని. ఇప్పుడు నన్ను చెడగొట్టాడు, నన్ను చెడగొట్టాం. ఎందుకంటే ప్రతి హీరో తెలుసు నేను ఎలాంటి ఉండవు, ప్రతి డైరెక్టర్ తెలుసు నేను ఎలాంటి ఉండవు. ఇవ్వలేదు డైరెక్టర్లు ఈ వెన్నుముకలేని నా కొడుకులు అంటే నా ఉద్యోగాలు పోతాయా? పావు అదే అయితే ఆ బతుకున అక్కర్లా. ఈరోజు ఎవరు నీ కాకపట్టరు పోయి రైటర్ని డైరెక్టర్ అయ్యా, మళ్ళీ ఆర్టిస్ట్ అయ్యా, షాకు నాయనే షాకు. ఏంది ఆర్టిస్ట్ ఎంత బిజీ అయినా రోజున 1,00,000 రూపాయలు ఇస్తారు, 1,00,000 పర్ డే. చెప్పుకోమను, బోర్డు పెట్టి చెప్పుకోమను, పోసాను మళ్ళీ అయిపోతే చెప్పుకో బోర్డు పెట్టుకొని. నా వెంట్రుగా కుంటి వెంట్రుక కూడదు, నీ ప్రతి క్యారెక్టర్ ఉండాలి. నువ్వు వచ్చావు అన్నా అంటే వచ్చావు, నీ బతుకు నాకు తెలుసు, ఊళ్ళో నీ ఇళ్లలో బతుకు నాకు తెలుసు. నువ్వు ఎత్తుకు డ్రామా ఇక్కడికి వచ్చి ఇట్లా డ్రామా ఆడటం, మైకుల ముందు టీవీల ముందు కూర్చొని ఇదే ఏబిఎన్లో డ్రామా. మాది పెద్దలాంటి ఫ్యామిలీ అని. నీతి ఉండాలా, నీతి నోటితో రావాల్సింది మనసుతో ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా. ఎంతండి లైఫ్? కన్ను తెరిస్తే జరడం, కన్ను మూస్తే మనం రెప్పపాటే ప్రయాణం. ఈ రెప్పపాటి ప్రయాణం ఎందుకంటే ఇన్ని ముసుగులు, ఇన్ని తెరలు, ఇన్ని డ్రామాలు. నాకు చాలా మంది 28 మంది పనిచేశారు నాకు రెస్టారెంట్లు, 28 మంది. ఎవడో ఒకళ్ళిద్దరు ఉన్నారు గాలి నా కొడుకులు, బేవర్సులు. అన్నం పెడుతున్నట్టు మన మగాను మూసిపోయేవాళ్ళు, మన మగ ఉచ్చపోసిపోయేవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు. అదే మా నా కొడుకులే, మా సామాజిక వర్గానికి చెందిన నా కొడుకులే. అన్నం లేకపోతే పెట్టా ఇట్లా వచ్చారు, అన్నాయ్ అన్నం లేదు అడుక్కుంటున్నాం, అన్నాయ్ ఈ సనక చేతులు పెట్టి. అరే నిజమైన భోజనం లేదు కదా అల్లా. దట్ కైండ్ ఆఫ్ గుడ్ పర్సన్ నాయుడు గారు. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి, అంత ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక సాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. నాకు చాలా మంది 28 మంది పనిచేశారు నాకు రెస్టారెంట్లు, 28 మంది. ఎవడో ఒకళ్ళిద్దరు ఉన్నారు గాలి నా కొడుకులు, బేవర్సులు. అన్నం పెడుతున్నట్టు మన మగాను మూసిపోయేవాళ్ళు, మన మగ ఉచ్చపోసిపోయేవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు. అదే మా నా కొడుకులే, మా సామాజిక వర్గానికి చెందిన నా కొడుకులే. అన్నం లేకపోతే పెట్టా ఇట్లా వచ్చారు, అన్నాయ్ అన్నం లేదు అడుక్కుంటున్నాం, అన్నాయ్ ఈ సనక చేతులు పెట్టి. అరే నిజమైన భోజనం లేదు కదా. వాడు అన్న వచ్చాడు, బాబుకి అన్నం లేదు, దీని బాబుకి పెట్టు. వాడు అడుక్కుతారు. వాళ్ళు కాకినాడలో మసీదు ఉంటే మసీదులో వాచ్మెన్ వాళ్ళు అయ్యా, వీడు తాయితలు కడుతుండేవాడు. అరే అంత పేదవాడు అన్నం 2 పూటలు అన్నం మనసుపూర్తి లేదే అని తెచ్చిపెట్టి ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర పెట్టా. తెచ్చి ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర నాయకు చూడాలి మీరు, అడు చూస్తారండి పతాక. అన్నం పెట్టా పెద్ద డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి సార్ వీడు నా తమ్ముడు అవుతాడు, భోజనం అన్నం కూడా లేదు, పేదవాడు మంచివాడు, వీడు డైరెక్టర్ ఎవరికి దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏమైనా నాకు 2 బ్యాచ్లు ఉన్నాయా, అయితే మీకు సినిమాలు రాయను సార్ అన్న. తల్లి సాక్షి చెబుతున్నా. ఏమైనా ఒక్కరు లిక్కులు పెడతావు, 2 బ్యాచ్ ఎవరు తీసేయాలి అక్కడ? సార్ ఎవరు తిస్తారు, ఇంతమందికి అన్నం పెట్టారు, వీడికి అన్నం పెట్టాడు సార్. వీడు రైటర్ అవుదాం రాలేదు, డైరెక్టర్ అవుతాడు సార్, హెల్ప్ చేయండి సార్ అంటే 10 ఏళ్ల పాటు ఆ డైరెక్టర్ ఎవరికి తీసేయలేదు. ఆ డైరెక్టర్ చెప్తున్నా ఎంత ఇచ్చాను. పెళ్ళైతే డైనింగ్ టేబుల్ ఇచ్చాం, ఫ్రిడ్జ్ ఇచ్చాం. ఆడ పిల్లలు చావు బతుకులు ఉంటే అడిగి ఇంత పెద్దగా ఏడుతుంటే నా భార్య భయపడి నన్ను పిలిస్తే ఏమిటో ఏడుస్తున్నావు అంటే హాస్పిటల్లో పొద్దు డబ్బులు ఎంత అయింది బిల్లు, ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైన బిల్లు నేను ఇస్తాను రా వైద్యస్ తీసుకో. వాళ్ళ ఆవిడ బీపీ అయితే కడుపుతో ఉంటే గుంటలో ఆటోలు తిప్పితే బైక్ మీద తిప్పితే బీపీ ప్రాబ్లం అయిందని చెప్పి కొత్త కొన్న ఓ ప్లాస్ ట్రక్ మహేష్ బాబు కూడా నాకు ఉండేది కారు,
కొని ఆ కారు ఇచ్చా, ఈ కారు తిప్పరా మీ భార్యని హాస్పిటల్కి, గతుకు లేకుండా ఉంటాయి, హాస్పిటల్ బిల్లు మొత్తం మేము కట్టాం, నా భార్య కట్టింది బిల్లు మొత్తం. అలాంటి లకి వాడు మరి నా గురించి ఆఫ్ ద రికార్డ్ కామెంట్ చేస్తారు. ఎలాంటి పుండాకరు నా కొడుకులు. ఏమంటాం మరి, ఎందుకు కోపరాదు పోసానికి ఇష్టముళ్ళకి? ఏం ద్రోహం చేసాం? ఆ కొడుకు ఊరికి తీసుకొచ్చా, అన్నం పెట్టా, డైనింగ్ టేబుల్ ఇచ్చా, ఫ్రిడ్జ్ ఇచ్చా, వాడు అన్నదమ్ములకి ఎన్నెన్నో పెట్టా. ఆ నా కొడుకు ఏం ద్రోహం చేశాం మనం? నా సినిమా ఆపరేషన్ దుర్యోధనం వస్తుంటే ఆ శ్రావణ మాసం పోయింది కూడా ఫ్లాప్ అయింది అని కామెంట్స్ లోఫర్ నా కొడుకులు. అమ్మ అబ్బకి పుట్టిన వాటి మాడతారా? అన్నం పెట్టాడు పోసానికి ఇష్టపడలేదు నాకు. వాడి సినిమా ఆడాలి, వాడి కుటుంబం బాగుండాలి అనుకునే కొడుకు మంచివాళ్ళు. ఎవడు కోపరాదు, ఎవడు బాధరాదు. అలాంటి పుండాకులు డబ్బులతో పెద్దలు అవుతారా? డబ్బులతో పక్కలో పడుకుంటే డబ్బులు వస్తాయి, గంటగా ₹1,00,000. ఆ లైఫ్గా కావాల్సింది కాదుగా, నీతి కావాలి. పోసారి తిట్టినా వాడు నాకు అన్నం పెట్టాడు రా, వాడు కొట్టాక వాడికి ఉంది, వాడిని తీసి తిట్టాడు రా, ఊడు అడుక్కుతినేవాడి రా, ఆడ పడుకున్నాం రా మసీదుల్లో మేము తాయితులు కట్టుకుంటూ అడుక్కుతున్నాం రా కొడుకులు మేము అనుకుంటే వాడు నీతిమంతుడు, వాడు అమ్మాబుకు పుట్టినట్టు. అలా ఇంకో కొడుకున్నాడు, మా బంధువు కొడుకు వాడు, వాడు వచ్చేవాడు భోజనం పెట్టా, 7 ఏళ్ళు పాలిచ్చా, మా గురించి మా కుటుంబాలను విడదీయాల్సి వస్తుంటాడు. నేను తిడతా, ఎవడు ప్రేమ ఉంటాడు తిడతా, తప్పు చేయరా, తప్పు చేయదు తిడతా, ఏం తప్పు? నా బిడ్డను తిడతా, నా భార్య తిడతా, మిమ్మల్ని తిడతా తప్పు చేస్తే. తిట్టినాం నా లైఫ్లో తప్పు చేయకుండా ఎవరు ఒక మాటల్లా. మా అక్కనైనా సరే, మా బావనైనా సరే, నా సొంత తమ్ముడైనా సరే ఎంత ఖర్చు పెడతా. ఎవడు బీహార్లో ఒక అమ్మాయి, నాకే సంబంధం బీహార్లో అమ్మాయికి, ఆమె పేపర్లు వేశారు, ఓ టీవీ ఛానల్ వచ్చింది ఏజెన్సీ, 1,00,000 కడితే ఆమె బతుకుద్ది, 1,00,000 ఇస్తే బతుకుద్దా, 1,00,000 ఇస్తే ముందు సహా ఆమెకి గుండె ఆపర బతుకుద్దండి. 1,00,000 డీడీ తీసి పంపించా, ఆమె బతికింది. వాళ్ళంటే ఇప్పుడు నా ఫోటో పెట్టుకుంటారు. వాడి పేరు మహేష్, బీహార్ పాటాలో ఒక వాచ్మెన్. వాడు పోసాల కృష్ణమూర్తి గారితో నేను వస్తాను, నమస్కారం పెట్టాలండి, రైల్లో వస్తానండి, మాన్ కడుతూ సన్మాన్ కడుతూ అనేది క్రైడ్ లైక్ ఎనీథింగ్ అని నాకు చూపించారు బీహార్ టీవీలో. వద్దండి, ఆ పిల్లకి ఆపరేషన్ చేసి 2 రోజులు పట్టి జర్నీ చేయాలంటే బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కి, వద్దు, వచ్చి నేనే కలుస్తాయి వెళ్ళినప్పుడన్నా అంటే, అంటే కనీసం పోసాల గారు పుట్టే ఇవ్వండి సార్, నా ఇంట్లో పెట్టుకుంటున్నాను సార్. ఇంత పెద్ద బీహార్లో ఎవరు నా 1.5 lakh ఇవ్వలేదు. ఇంత పెద్ద బీహార్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరికి నా కొడుకు ఇవ్వలేదు సార్. పోసాల సాబ్ ఎవరో నాకు తెలియదు. ఆ మొహం కూడా ఫోటోని ఇవ్వండి సార్, నా ఫోటో పెట్టుకుంటాను. ఆడు ఫోటో వాడు ఇంట్లో పెట్టుకుంటే అది కూడా టీవీలో చూపించాను నాకు. ఇదే నా పెళ్ళాం బిడ్డలకి పుణ్యం వస్తుంది అనుకున్నా. అలా 18 మంది గుండె ఆపరేషన్ చేయించాను. అదే మనిషి వచ్చానుకో, తప్పు చేస్తే తిడతా. తప్ప నేను మంచివాడిని ఎప్పుడు తిట్టను, మంచివాడిని ఎప్పుడు తిట్టను. ఒకటి చెప్పండి, మంచివాడిని తిట్టి మురళి దూరం అయ్యాడు ఒకటి చెప్పండి. అరే నేను అన్నం పెట్టి అరే పేదోడు మావాడే, మా బంధువు పేదవాడే, అన్నం పెడితే తిని పొద్దుబ్బి బయట వాళ్ళు చోదిసుకొని ఆడ పక్కన తిట్టవా? నాకే ఇంతమంది వేరే ఉన్నారు, వేరే సామాజికం. తిరుపతి శ్రీనివాస్ నేనే 2 నెలలు తిరిగి నాగే చేరడానికి. తిరుపతి శ్రీనివాస్ 2 నెలలు మా ఇంటికి వచ్చేవాడు, మాట చెప్పాడు, మేడం నా పేరు ఆకేళ్ళ శ్రీనివాస్, మురళి గారు నా ఫ్యాన్ మురళి గారికి చేరాలంది. ఎవరో తెలియదు 2 నెలలు మావిడ అంది. అప్పుడు మద్రాసు వెళ్ళా, ఏమంటే అబ్బాయి 2 నెలలు చూస్తున్నాడు, ఎవరంటే చూడడానికి మంచివాళ్ళగా ఉన్నాడా? మంచివాళ్ళగా ఉన్నాడండి. ఎవరో చెప్పారు, ఆర్టిస్ట్ గౌతరాజు, పేదోడు మంచివాడు, పెట్టుకో మురళి. నేను అబ్బాయి రమ్మని మద్రాసు అన్నా. పాప నా అడ్రస్ పట్టుకొని తిరుపతి శ్రీనివాస్ మద్రాసు వచ్చాడు. అప్పుడు వచ్చాడు నాకు. అంటే వీడికి కష్టపడాలని ఉంది, పైకి రావాలని ఉంది, బతకాలని ఉంది, భవిష్యత్తు ఇష్టపడుతున్నాడు. నాయన ఉన్నాడు, 3-4 ఏళ్ళు శుభం ఉన్నాడు. సార్ నేను బయటికి వెళ్తాను సార్, వెళ్ళరా శ్రీను, గాడ్ బ్లెస్ యూ అన్న. బయటికి వెళ్ళి డైరెక్టర్ అయ్యాడు. అదే రిలేషన్ మా ఆయన మధ్య ఇప్పటికి. ఇప్పుడు చెప్పుకుంటాడు, నాకు అన్న పెట్టింది పోసాను మురళి, డబ్బులు అడగకుండా ఎక్కువ ఇచ్చేవాడు అని చెప్పింది పోసాను మురళి. నేనే లోఫర్ నా కొడుకున్నాను అనుకో, తిరుగుతున్నాను పొగడ్డు, వాడి సినిమాలో నాకు వేషం ఇవ్వడు. ఆ తండ్రి దాన్ని చూసి అంత పెద్ద వేషం ఇచ్చాడు, చూసావు కదా నువ్వు ఎంత పెద్ద వేషం ఇచ్చాడు అన్నింటిలో. నేను ఇప్పటికి అప్పుడు ఎలా ప్రేమ ఉందో ఇప్పుడు అదే ప్రేమ ఉంది. అలాగే ఆకులు శివగాడు పనిచేశాడు. వాడే నాయకులు పెద్ద వేషాలకి వాడే కారణం, వినాయక్ చెప్పడానికి కారణం. వాడు అప్పటికి ఇప్పుడు సంపద నా చివరి స్టేట్ సంపద ఉంది. వాడు ఇప్పుడు వచ్చే కాడ దండం పెట్టి, గురుగారు నా ఆడియో ఫంక్షన్ మీరు రావాలి, మీకు చేయమొచ్చింది తీసుకెళ్ళి ఫస్ట్ ఫిల్మ్కి. ఏమైంది వేళ నేను ఆడియో ఓపెన్ చేసి వచ్చా. నేను బయటికి వెళ్ళాలా, ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి. సెకండ్లో మన గాలిపడంలో ప్లేస్ కూడా లేదు, మా గురుగారు ఉండాలా, 3 సీలు వేషం నాతో వేయించి పంపించాడు, ₹1,00,000 చేతితో పెట్టి. ఎంతమంది శిష్యులు ఉన్నారు, 20 మంది పైగా. ఎవరితో నాకు లేదు, గొడవ లేదు, తగాద లేదు, క్లాష్ లేదు, జలసీలు లేవు, అహంకారాలు లేవు, బాగున్నాగా. ఎవరైతే ఉన్నారో మా కమ్మ మా బంధువులు ఉన్నారే,
ఎంత అహంకారం, ఎంత బలుపు. మరి మరి కోపం నాకేమో వస్తాయి. ఆ నా కొడుకుల్ని కాళ్ళు విరగొట్టాల కోపం, చంపేయాల కోపం. చీ, నేను విశేష తిన్ని బతికే కొడుకులు వాళ్ళు ఏమనగలను? మా బంధువు అన్నవాడిని, నా పక్క అన్నయ్య అన్నవాడిని ఇంకెక్కడ బాగితే, ఇంకెక్కడ గాలి మాటలు మాడితే చంపేస్తా నా కొడుకుల్ని. ఎవరికి ఇష్టపడలే వాళ్ళిద్దరూ.